హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహర్ అహిల్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇదైతే రిపబ్లిక్ డే రోజండి. ఇంకా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఇంకా మార్నింగ్ టిఫిన్స్ వచ్చేసి దోశ, ఇంకా బాంబే చట్నీ అయితే చేశాను. అదే కూర్మా అంటారు కదా అది. ఇంకా నైట్ చేసిన ఆలు కూర కూడా ఉంటే కర్రీ కూడా అది కూడా పెట్టేశాను. ఇదిగోండి, పిల్లల కోసం అయితే ఫస్ట్ దోశ అయితే వేసేస్తున్నాను. ఇంకా అలాగే తనకు లంచ్ కూడా దోశ కావాలని చెప్పేసింది. అందుకే పాపకు లంచ్ కూడా దోశలు అయితే వేసేసాను. ఇంకా 1 బై 1 దోశలు అయితే వేసేసి 4 దోశలు అయితే వేసాను. ఫస్ట్ పాపకైతే ఒకటి ఇచ్చేసాను, నువ్వు తినమ్మా అని. ఇంకా రెండో దోశ అయితే మళ్ళీ పెన్నం మీద అయితే వేసేస్తాను, ఫస్ట్ తీసేసి. చాలామంది షార్ట్స్ వీడియోస్ చూసి కమెంట్స్ అయితే చేస్తున్నారండి. అలాగే షార్ట్స్ చూసే ప్రతి ఒక్కరూ మా లాంగ్ వీడియో కూడా చూడండి. ఇది మా కోరిక, మీరందరూ లాంగ్ వీడియోస్ కూడా చూడాలని. ఇంకా మార్నింగ్ మీరే టిఫిన్స్ చేశారో మా పిల్లల కోసం కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే ఇద్దరికి దోశ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అలాగే నాకు కూడా ఇష్టం. మా హస్బెండ్కి అయితే ఇష్టం ఉండదు. ఎందుకో తనకు దోశ అంటే అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. మామూలుగా జొన్న రొట్టె ఇలాంటివి అయితే తింటారు. ఎక్కువ తనకి అన్నం, పప్పు, రసం, చికెన్ ఇలాంటివి అంటేనే ఇష్టము. టిఫిన్స్ అయితే అంతగా ఇష్టపడరు. ఇంకా పిల్లల కోసం అయితే కంపల్సరీ చేయాల్సిందే కదా, అందుకే కంపల్సరీ అయితే దోశ అయితే యాడ్ చేస్తాను. వీక్లో 1 టైం అయినా దోశ అయితే వేసుకుంటాము. ఇదిగోండి, పాపకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. కుర్మా ఇంకా 2 దోశలు అయితే పెట్టేశాను పాప కోసం. తను ఇంతకన్నా ఎక్కువ తినదు. మార్నింగ్ హాఫ్ దోశ అయితే తినేసి ఇంకా మిగతా 2 అయితే బాక్స్లో అయితే పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా బాబు కోసం అయితే ఇంకో దోశ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, తన క్యారీ బ్యాగ్ అయితే ఇలా అయితే సర్దేస్తాను. ఒక నాప్కిన్ కూడా పెట్టేస్తాను ఇందులో. ఇంకా పాపకి అయితే హెడ్ బాత్ అయితే చేపించి యూనిఫామే అన్నారు ఈరోజు, అందుకే యూనిఫామ్ అయితే వేసేసాను. అది హౌస్ డ్రెస్ అంటారు కదా, ఫ్రైడే రోజు అయితే వేసుకుపోతుంది. ఇంకా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అని సాల్యూట్ చేస్తుంది మా పాప. అందుకే మీ అందరి కోసం హ్యాపీ రిపబ్లిక్ డే. మా పాప ఎంత చక్కగా తయారైందో చూసారు కదా. ఇంకా మీకు చూపించాను కదా, అవన్నీ ఇక్కడ గౌన్కి పెట్టుకుంది కదా, అవన్నీ రిబ్బన్స్ అవి మొత్తం నంద్యాల అయితే తీసుకొచ్చాము. మా బాబుకి టీ షర్ట్ తీసుకొచ్చాము. తనకు స్కూల్ డ్రెస్ అయితే నేను ఇంకా స్టిచ్ చేయలేదు అన్నాను కదా, ఇంకా అందుకే. తనకు కూడా టీ షర్ట్ చాలా మంచిగా అనిపించింది, లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి, పిల్లలిద్దరికీ ఇలా మంచిగా రెడీ అయితే చేసేసాను. ఇంకా మా పాప మా బాబు మా పాపకెళ్ళి అయితే చూస్తుంటాడు వీడియోస్, ఫొటోస్ తీస్తుంటే తను ఎలా చేస్తుందని. ఇంకా ఇద్దరైతే సాల్యూట్ అయితే చేసి హ్యాపీ రిపబ్లిక్ డే అని అయితే చెప్తున్నారు. మీ పిల్లలు కూడా ఇలా మంచిగా రెడీ అయ్యి ఇలా హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తారా? చెప్తే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ రైట్ హ్యాండ్, కానీ మా పాప ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయితే పెడుతుంది అనుకుంటున్నారా? కాదండి, ఇది ముందర సెల్ఫీ అయితే పెట్టాను. సెల్ఫీ వీడియోలో లెఫ్ట్ రైట్గా కనిపిస్తుంది కదా. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇంటి ముందర పాప అని చెప్పాను కదా, తనైతే మా హస్బెండ్ అయితే దోశ పెడుతూ తనకు తినిపిస్తూ ఆడిపించుకుంటున్నారు. తన పేరైతే అక్షిత, ఉత్తరప్రదేశ్లో ఉంటారు వీళ్ళు. ఇంకా పాన్పూరి కోసం అయితే ఇక్కడికైతే వచ్చేసారు. మా అందరికి తినిపించాలి కదా పాన్పూరి, ఇంకా అందుకే ఇక్కడికైతే వచ్చేసారు. ఇంకా తను ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. ఏదైనా టిఫిన్ అలా చేస్తే మార్నింగే తనకు కూడా తినిపించేస్తాము. ఒక్కొక్కసారి నేనే స్నానం కూడా చేపించేస్తాను. హాట్ వాటర్ ఉంటాయి కదా పిల్లలకు. మా హస్బెండ్ ఇటు తిప్పి మా హస్బెండ్ని చూస్తే చాలా భయపడుతుంది ఒక్కొక్కసారి. ఇంకా అక్కడ కెమెరా వైపు చూడమంటే చూడలేదని ముక్కైతే ఇలా గిల్లేలోపు ఏడేసేస్తుంది. తన ఏడుపు ఎంతలేండి, కాసేపు ఏడుస్తుంది, మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. మాకు ఇది అలవాటు అయిపోయింది. ఇంకా అమ్మ 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 అని ఇంకా నా చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. మా హస్బెండ్ని చూస్తే చాలు కాసేపు ఒక్కొక్కసారి భయపడుతుంది. ఒక్కొక్కసారి మంచిగా వెళ్తుంది, మళ్ళీ బైక్ మీద అలా తిప్పితే. ఇంటి దగ్గర అయితేనే ఇలా చేస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బాబుకి స్కూల్ దగ్గరే అన్నాను కదా, ఇంకా తనకైతే తీసుకెళ్ళాను స్కూల్లో దింపడానికి. ఇంకా అందరూ ఇలా ప్రేయర్ కోసం అయితే పిల్లలందరూ మంచిగా రెడీ అయ్యి జెండాలు అయితే పట్టుకొని వచ్చేసారు. ఉన్నవాళ్ళు హెయిర్ బ్యాండ్స్, అదే హ్యాండ్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టుకొని వచ్చేసారు. యూనిఫామే ఈరోజు అని చెప్పారంట, అందుకే పిల్లలందరూ యూనిఫామ్లోనే వచ్చారు.
మా బాబుకు కుట్టియలేదని చెప్పాను కదా, అందుకే తనకైతే ఫ్లాగ్ కలర్లో ఉన్న టీ షర్ట్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి మా బాబు కూడా స్పెషల్గా కనిపిస్తున్నాడు స్కూల్లో. ఇక్కడ బయట అయితే వాళ్ళైతే ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు. స్కూల్కి మంచిగానే వెళ్తాడు, ఏం సతాయిలండి. ఇంటి దగ్గర ఉన్నా కూడా ఏమి ఇంటికి అలా అయితే రాడు. మధ్యలో మధ్యాహ్నం లంచ్కి వస్తాడు, తర్వాత ఈవినింగ్ స్కూల్ వదిలిన తర్వాతే వస్తాడు. ఇంకా టీచర్స్ వాళ్ళందరూ అయితే ఇక్కడ నిలబడి ప్రేయర్ అయితే చేస్తున్నారు. ఇంకా స్కూల్ ముందర ఇలా మంచిగా ముగ్గులు పేడ అయితే జల్లి ఇలా డెకరేషన్ అయితే చేశారు. అది మీ అందరికి చూపిద్దామని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా వాళ్ళ ప్లేయర్ నేను డిస్టర్బ్ చేయకూడదు అనేసి కాసేపు అయితే వీడియో తీసేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాను. ఇంకా ఈలోపు మా ఫ్రెండ్ పిల్లలండి వీళ్ళు ముగ్గురు, తను కూడా నాతో పాటే చదువుకుంది. అలాగే ఇద్దరికి ఒకే విలేజ్కి అయితే ఇచ్చారు మాకు. ఇంకా ఈ ముగ్గురు పిల్లలైతే వాళ్ళ పిల్లలు, తనైతే తన చిన్న తోటి కోడలు. ఈ ఆరెంజ్ కలర్ గ్రే కలర్ పిల్లలు ఇద్దరైతే నా ఫ్రెండ్ కూతుర్లు, తనైతే తన తోటి కోడలు కూతురు అండి. ఇదిగోండి స్కూల్ ఇంకా డెవలప్ కాలేదు, పోయిన సంవత్సరం నుంచే పెట్టారు. అది మంచిగా డెవలప్ అయితే మా పిల్లలందరికీ ఇక్కడే ఎడ్యుకేషన్ దొరుకుతుంది కదా అని మేము కూడా వాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా ఇలాగా డెకరేషన్ చేసుకున్నారు. ఇంకా ఆయమ్మ ఉంటుంది కదా, తనైతే మంచిగా ముగ్గు అయితే వేసేసింది. ఎంతైనా పేడ వేసి ఇలా ముగ్గులు వేస్తేనే కళగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నారు. పిల్లల కోసం అయితే డ్యాన్సులు అయితే పెట్టేశారు. మా బాబు ఒక్కడు స్పెషల్గా ఉన్నారు కదా, ఎందుకు అనంటే మీ బాబు డ్రెస్ బాగుంది, అందుకే మీ బాబుకు సపరేట్గా కూర్చోబెట్టామని చెప్పారు. ఇంకా తను జెండా అయితే తీసుకొని ఆడుకుంటున్నాడు. ఇంకా వేరే పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు, డ్యాన్స్ వేసేటోళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా పాన్పూరి పిల్ల అని చెప్పాను కదా, నాతో పాటు తను కూడా వచ్చేసింది. ఇంకా రాహిల్తో అయితే ఆడుకుంటుంది. పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశాను చెప్పాను కదా, పిల్లలైతే ఎక్కువ మంది లేరు. వీళ్ళ స్కూల్ అయితే చెరుపల్లిలో అయితే స్టార్ట్ చేశారు. 30 years అవుతుంది, అక్కడనే ఉంది. ఇంకా వాళ్ళకి కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారంట, మీకు ఇంకా కావాలంటే ఇంకో చోట స్కూల్ పెట్టుకోవచ్చు అని చెప్పారంట. ఇంకా అందుకే ఇక్కడ నందవరంలో అయితే వాళ్ళు స్కూల్ అయితే పెట్టేసుకున్నారు. మా విలేజ్ వచ్చేసి నందవరం అండి, చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. బనియానపల్లి మండలం నందవరం అండి, నంద్యాల జిల్లా మాది. చౌడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు జనాలు, దగ్గర కేరళ, కర్ణాటక, బెంగళూరు, ఇక్కడ చాలా దూరం నుంచి అయితే వస్తారు. బాగా మహిమగల అమ్మవారండి, మేము కూడా వెళ్తుంటాము. మాకు ఎలాంటి క్యాస్ట్ అలాంటివి ఏం ఫీలింగ్స్ ఉండవండి. నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్ళొచ్చి వస్తాను. చర్చికి ఒకటి వెళ్ళలేదులేండి, అన్నీ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. ముస్లిమ్సే మేము, కానీ టెంపుల్స్ చూడాలన్నా ఇలాంటివి మంచివి ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే వెళ్ళాలంటే నాకు మంచిగా ఇష్టం, అందుకే వెళ్తుంటాను. ఇంకా పాపకు డ్యాన్స్ ఏమంటే కాసేపు తను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసింది. కొంచెం భయపడతారు కదా పిల్లలు వేరే పిల్లల్ని చూస్తే, ఇంకా అందుకే. క్యాసకి ఎవరైనా చూడని వాళ్ళైతే కంపల్సరీ వచ్చి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది. చాలా మహిమ గలవారు. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే అన్నం ఇంకా పప్పు అయితే పెట్టేశాను. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది, ఇంకా పప్పు ఎనపడానికి అయితే పెట్టానండి. ఇంకా మార్నింగ్ చేసిన దోశ కొంచెం అయితే ఉంది, పప్పు విజిల్ అయితే వచ్చేసింది, బంద్ చేశాను. అది కొంచెం ఆవిరి అయితే మొత్తం వెళ్ళిపోవాలి కదా. ఇంకా అంట్లు చూస్తే నాకు మా ఆయన అంటుంటాడు, మేము ఉన్నది ఇద్దరము, ఇన్ని అంట్లు ఎలా పడతాయా అని. కానీ పడతాయి కదా కంపల్సరీ, ఇంకా వాష్ చేయాల్సిందే. ఇంకా నిన్న ఫిష్ పకోడా అయితే కలిపి పెట్టాను కదా, నిన్న అయితే వేయలేదు. ఇంకా ఈరోజు అయితే వేద్దామని అన్నం పప్పులోకి నంచుకోవడానికి బాగుంటుందని దాన్ని కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా పప్పు అయితే ఎనిపేసి తిరువాతకైతే పెట్టేశాను. అలాగే పప్పులో కాస్త పచ్చి కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసేసాను. టేస్ట్ బాగుంటుంది, పచ్చిది కూడా కొంచెం పప్పులో వేస్తే. ఎనిపేటప్పుడు వేయాలి కానీ నేను మర్చిపోయాను, ఇంకా అందుకే పైన అయితే చల్లేసాను. ఇంకా మధ్యాహ్నం అందరం నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం అయితే కూర్చొని తిందామని అన్నీ పెట్టేశాను. కానీ మా బాబు యథావిధిగా మేము తినేటప్పుడు తనైతే తినడు. ఇంకా ఫస్ట్ మా హస్బెండ్కి అయితే పెట్టేసి నేను రెండో వాటికైతే కొన్ని పకోడా అయితే కడాయిలో వేసి వేపుతున్నాను. మీరు తింటూ ఉండండి, నేను ఈసారి ఇవి ప్లేట్లోకి తీసి నేను కూడా కూర్చుంటానని చెప్పాను. బాగానే ఉందండి, ఏం టేస్ట్ ఏం వేరే రకంగా అలాగైతే ఏం లేదు, మంచిగా ఉంది టేస్ట్. ఇంకా ఈలోపు మా బాబు కూడా వచ్చాడు, జాయిన్ అయ్యాడు.
పకోడా తిందామని. ఇంకా ఇదైతే మార్నింగ్ క్లిప్పు, మిస్ అయ్యి ఇక్కడికైతే వచ్చింది. ఇంకా మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత టీ అయితే తాగుతున్నాను. ఇంకా ఈవినింగ్ వాకింగ్ వెళ్ళానండి. ఆ వాకింగ్ వెళ్ళినప్పుడు రేగాల చెట్టు అయితే ఉంది మేము వాకింగ్ వెళ్ళే చోట. ఇంకా నేను ఇంకో అక్క ఇద్దరం అయితే ఈ రేగు పళ్ళు అయితే కోసి ఇలా అయితే వేసుకున్నాను ఒళ్ళో. కవర్ అయితే తీసుకెళ్ళలేదు కదా, ఇంకా అందుకే నేను వేసుకున్న స్కార్ఫ్లోనే కొన్ని అయితే వేసుకున్నాను. ఇంకా ఈ చుక్కమల్లె పువ్వులు అయితే మా ఇంటి ముందర వాళ్ళు ఇచ్చారు పాప కోసమని. నేను మార్నింగ్ కట్టలేదు, ఇంకా ఈవినింగ్ అయితే తీసి కట్టేశాను. చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ ఫ్లవర్స్, స్మెల్ ఏముండవు కానీ కొంచెం బాగుంటాయి. ఇంకా బాబు ఫంక్షన్ అయితే అయిపోయింది స్కూల్లో. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు నా జెండా అక్షిత అయితే ఇరగొట్టింది డాడీ అని చెప్తున్నాడు వాళ్ళ డాడీతో. వాళ్ళ డాడీ బైక్ కూడా ఒక ఫ్లాగ్ అయితే అతికించుకున్నారు. మా రిపబ్లిక్ డే అయితే ఇలా అయితే జరిగింది. ఇంకా వాకింగ్ వెళ్ళానని చెప్పాను కదా, అక్కడకు ఒక క్లిప్ అయితే తీశాను. నేను ఆ అక్క ముగ్గురం అయితే వెళ్తాము. ఈరోజు ఇంకో అక్క అయితే మిస్ అయింది. ఇంకా మేమిద్దరమే కంటిన్యూ అయ్యాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఇంకొక కప్ అయితే కాఫీ అయితే తాగాను. ఇంకా కట్టిన పూలు మీకు చూపించడం మర్చిపోయాను కదా, అందుకే ఈ పూలు కూడా కట్టిన తర్వాత మీకు అందరికైతే చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి పూలు కట్టడానికి వస్తుందో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో చాలామందికి పూలు కట్టడానికి అయితే రాదు. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటైంది. మేము ఎక్కువ కిలోలో అయితే 1 కిలో 2 కిలో ఇలా అయితే ఫ్లవర్స్ అయితే వేయించుకొని అల్లేవాళ్ళము. మాకు 1 కిలోకి 70 రూపీస్ 50 రూపీస్ అలా ఇచ్చేవాళ్ళు. ఇంకా మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను మా బాబు కొంచెంసేపు అయితే ప్యాంపరింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా నేను కూర్చున్నానంటే వానికి ఏదో ఒకటి మతికొస్తూనే ఉంటుంది, అది కావాలి ఇది కావాలని సతాయిస్తూనే ఉంటాడు. ఇది జెండా, నేను దాన్ని మళ్ళీ అటాచ్ చేశానని చెప్తుంటే నమ్మట్లేదు వాడు. వాని చేతులతో వాడు విరగొడితే వానికి ప్రశాంతంగా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు ఇరగొడితే వానికి నచ్చదు. ఇదిగోండి ఆ పాప తను ఇద్దరైతే ఆడుకుంటున్నారు చూడండి. అన్నీ ఈ సందు మొత్తం మంచిగా తిరిగేస్తుంది ఆ పాప. ఆ పాప ఉంటేనే మాకు కూడా సందులో కొంచెం హడావిడిగా అనిపిస్తుంది. లేకపోతే సందు మోగపోయినట్టు ఉంటుంది మాకు. అదే స్ట్రీట్ అంటారు కదా అది. మేము పల్లెటూరులో ఉంటాం కదా, అందుకే మా బజార్లో అని అంటున్నాము, వీధిలో అని. మార్నింగ్ బాబుకి టిఫిన్ తినిపించలేదు కదా, ఇంకా వానికి దోశ అయితే తినిపిస్తూ ఉన్నాను. మాకైతే ఇవి 2 వెహికల్స్ అయితే ఉన్నాయండి. జాన్ డీర్ కంపెనీవి డోజర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే పొలానికి మట్టి దొబ్బడానికి అయితే ఉపయోగపడతాయండి. అలాగే నాగలి అంటారు కదా, నాగలి వేయడానికి కూడా ఇవి పనికి వస్తాయి. అంటే మనం పంట వేసిన తర్వాత మళ్ళీ పంట మార్చాలి అనుకుంటే వీటితోనే అవసరం అండి. మట్టి కింద నుంచి పైకి మార్చుంది, కొత్త మట్టిని అయితే తిరిగేస్తుంది నాగలితో. ఇంకా తిరిగేసిన తర్వాత అలా పెడితే బాగుంటుంది కదా, మళ్ళీ దాన్ని లెవెల్ అయితే చేయాలి. ఆ బ్లేడ్ ఉంటుంది ముందర, ఆ బ్లేడ్తో అయితే లెవెల్ చేస్తారు. మీకు ఎవరికైనా డోజర్ తెలుసో లేదో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈ 2 వెహికల్స్ అయితే మాకున్నాయి. ఇంకోటి హార్వెస్టర్ అంటారు కదా, మిషన్ ఒడ్లుకు వస్తాం కదా, ఆ మిషన్ అయితే ఉంది. ఇంకా మా హస్బెండ్ అంటున్నారు స్కూల్లో ఏమి ఇచ్చారు స్వీట్ అంటే 2 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ లేదా 5 రూపీస్ ఇచ్చారంట. వీటి కోసమా మీరు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ వరకు వచ్చారు? ఫ్లాగ్కి ఎంత అమౌంట్ అవుతుంది, మీరు పెట్టుకున్న అది పిన్నీస్కి ఎంత అమౌంట్ అవుతుందని పిల్లలతో అయితే కాసేపు సరదాగా మాట్లాడి మళ్ళీ ఇంకో వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా పేరెంట్స్ కూడా వచ్చారు పిల్లలందరినీ పిలుచుకోవడానికి. ఏమనుకోకండి, ముందర వెనక ముందర అయింది వీడియో. ఇంకా మా బాబుతో మా హస్బెండ్ కాసేపు అయితే ఇలా మాట్లాడుతున్నారు. ఏమి ఇచ్చారు స్కూల్లో, నువ్వు ఏం చేసావు అని అడిగితే నేనేం చేయలేదు డాడీ గమ్మున కూర్చున్నాను, టీచర్స్ అయితే బిస్కెట్స్ ఇంకా ఫ్లాగ్ అయితే ఇచ్చారు చిన్నది అని చెప్పి.
ఫస్ట్ టైం అండి మా బాబు నేను ఇలా ఫ్లాగ్ కలర్లో టీషర్ట్ వేయడము, ఇలా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం వాని కోసం. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా మా పాపకి స్కూల్లో అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ క్లాస్లో. అందుకే తన కోసం అయితే ఈ షీల్డ్ ఇచ్చారు. మాకు కూడా తెలీదు, సడన్గా వచ్చి సర్ప్రైజ్ అయితే ఇచ్చింది మాకు. ఎంతైనా మన పిల్లలు ఇలా ఏదో ఒకటి అవార్డ్స్ తెస్తే అలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మాకు కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై, ఆల్ ఆఫ్ యూ.